ఎన్ని మాటలతో అయినా వర్ణించలేని గొప్పతనం ఆమె పాటది. ఎస్ జానకి అంటే సిస్లా జానకి అనే విషయం చాలా మందికి తెలియదు. ఎస్ జానకి అంటే సింగర్ జానకి అని తెలిసిన వారు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు. కేవలం తన గొంతుతో ఎన్నో పాటల్లో అత్యద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్క గాయకురాలైన నటీమణి జానకి. ఆమె గాత్రం చిన్న పిల్లలా అయినా మారిపోగలదు, పండు ముసల్లా కూడా పాడేయగలదు. ఈ ప్రయోగం ఆమె స్వరానికి మాత్రమే సాధ్యం. ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుని సైతం ఆ అవార్డు నా ప్రతిభకి చాలా చిన్నదనిపిస్తుందని, దక్షిణ భారత కళాకారుల్ని ప్రభుత్వం సరిగ్గా గుర్తించడం లేదని తన మృదువైన స్వరంతో కఠినంగా ఖండించి తిరస్కరించిన ఆత్మాభిమానం ఆమెది. పాటతో చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడి ఆ ప్రేమని ప్రాణం పోయే వరకు కొనసాగించిన పాటకారి ఎస్ జానకి. ఎన్టీఆర్ గారి హీరోగా నటించిన గజదొంగ సినిమాలో జయమాలిని గారితో కలిసి చేసిన నీ ఇల్లు బంగారంగాను అనే పాటను పాడింది ఎస్ జానకి గారే. ఆ పాట విని నీ గొంతు బంగారంగాను అని అనుకోని వారు లేరు. అలాగే ఆమె మాటే మంత్రము అని పాడితే ప్రేక్షకులు పాటే మంత్రము అని పాడుకున్నారు. ఆకాశం ఏనాటిదో అని పాడిన, ఎర్రాని కుర్రదాని గోపాల అని పాడిన, నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని పాడిన ప్రేక్షకుల కోరిక మాత్రం ఎప్పుడూ ఒకటే, ఆమె పాటలు వింటూ జీవితాన్ని అలా అలా ఆనందంగా గడిపేయాలని. ఎందుకంటే ఆమె పాట అన్ని రకాల సందర్భాల్లో కూడా మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. వర్ధమాన గాయని గాయకులు గమకాలు నేర్చుకోవాలన్నా, సరిగమలు పలకాలన్నా ఆమె పాడిన పాటలు వింటే సరిపోతుంది. పాటలు నిఘంటువుగా మాత్రమే కాకుండా పాటలో తన గొంతుతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఇంప్రెస్ చేసి మెస్మరైజ్ చేసే జానకి గారు ఏదైనా ఒక పాటలో నవ్వినా ఆ నవ్వు కోసమే ఆ పాటని వేలసార్లు విన్న సంగీతాభిమానులు కోకొలలు. 57 ఏళ్ల వయసులో ఆమె రంగీలా సినిమాలో టైటిల్ సాంగ్ తెలుగు వెర్షన్లో పాడితే ఆ పాట ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది. ఆ పాటలో 2 చరణాలుంటాయి. జనమందరిలో మనమెవరంటే తెలుసుండాలి, ఒక విలువ ఉండాలి, ఘన చరితలు గల కొందరిలో మన పేరుండాలి, తగు ప్లేస్ ఉండాలి, నలుగురు గొప్పగా చూడగా, ప్రతిదినం కొత్తగా ఉండగా, బతకడం అప్పుడే పండగ అని దానికి తగ్గట్టే తన పాటలతో ప్రతి క్షణం పండగలా చేయడానికి ప్రయత్నించిన జానకమ్మ స్వర్గస్థులైన నేపథ్యంలో ఆమె జీవితంలో అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయంతో ఆశీర్వదించడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడం అస్సలు మర్చిపోకండి. సిస్లా జానకి గారు 1938 ఏప్రిల్ 23న అప్పటి గుంటూరు జిల్లా రేపల్లికి సమీపంలో ఉన్న పల్లపట్ల గ్రామంలో శ్రీరామ్మూర్తి గారు, సత్యవతి గారి దంపతులకి జన్మించారు. శ్రీరామ్మూర్తి గారు ఆయుర్వేద డాక్టర్గా, ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. చిన్ననాటి నుంచి పాటలంటే ఎంతో ఇష్టపడే జానకి గారికి తెలియకుండానే, నేర్చుకోకుండానే సరిగమలు పలికేశాయి. కేవలం 3 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలు పెడితే చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారంతా అప్పటి నుంచే ఆమె స్వరాన్ని ఆనందించడం మొదలుపెట్టారు. కొన్ని పాటలు ఆమె పాడుతుంటే ఆ చిన్న వయసులోనే ఆశ్చర్యంతో వింటూ జానకి గారిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి పాటలు పాడించుకొని మళ్ళీ జానకి గారింటికి తిరిగి తీసుకొచ్చేవారు. అలా చిన్న వయసు నుంచే పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ హాయిగా గడిపే సమయంలోనే జానకి గారి అక్కలు మాత్రం శాస్త్రీయ సంగీతం నేర్చుకునేవారు. జానకి గారి బాల్యం అంతా తన తండ్రి ఉద్యోగరీత్యా అప్పటి కరీంనగర్ జిల్లాలో ఉన్న సిరిసిల్ల పట్టణంలోనే సాగింది. అప్పుడే 9 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి వేదిక మీద పాడే అవకాశం లభించడం, ఆమె పాడిన పాటలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం జరిగింది. దాంతో ఆమె గొంతులోని మాధుర్యతని మరింతగా పెంచాలని భావించిన జానకి గారి తల్లి ఆమెకు 10 ఏళ్ల వయసులోనే నాదస్వర విద్వాన్ పైడిస్వామి గారి వద్ద సంగీతంలో ప్రాథమిక మెలకువలు నేర్చుకోవడం కోసం జానకి గారి అక్కలతో పాటు ఆమెను కూడా చేర్చారు. అయితే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం జానకి గారికి అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయితే జానకి గారి గొంతు విన్న తర్వాత పైడిస్వామి గారు, నీకు సరిగమలు ప్రాథమిక అంశాలు నేర్పాల్సిన అవసరం లేదు, ఆ భగవంతుడే నీకు అన్ని ఇచ్చేశాడు అని చెప్పి ఆమెను సంగీతంలో ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆయన వద్ద దాదాపు 10 నెలల పాటు సంగీతం నేర్చుకోవడం తప్ప సంగీతానికి సంబంధించి, ప్రత్యేకించి క్లాసికల్ మ్యూజిక్ కి సంబంధించి ఎప్పుడు ఎక్కడా ఏమీ నేర్చుకోకుండానే కొన్ని వేల పాటలు పాడిన జానకి గారు మొత్తం 48,000కు పైగా పాటలు పాడితే అందులో సినిమాల్లోనే దాదాపు 17,000కు పైగా పాటలు పాడారు. అయితే తన మాతృభాష
తెలుగు కంటే కూడా కన్నడ, మలయాళం, తమిళ్లో ఆమె ఎక్కువ పాటలు పాడడం ఆమె గొప్పతనమని చెప్పొచ్చు. మాతృభాష కంటే కూడా ఇతర భాషల్లో ఎక్కువ పాటలు పాడిన ఏకైక దిగ్గజ గాయనిగా కూడా ఆమెను చెప్పుకోవచ్చు. 1957లో అంటే తనకు కేవలం 19 ఏళ్ల వయసులో విధిన్ విలయట్టు అంటే విధి ఆడిన ఆట అనే సినిమాలో ఏడుపు పాటతో తన కెరీర్ ని మొదలుపెట్టిన జానకి గారు అదే సంవత్సరంలో 6 భాషల్లో పాటలు పాడే అవకాశాలు దక్కించుకోవడం విశేషం. అయితే జానకి గారికి ఈ అవకాశం దక్కడానికి ప్రధాన కారణం ఆమె భర్త వి రాంప్రసాద్ గారనే చెప్పాలి. రాంప్రసాద్ గారి తండ్రి రంగస్థల నటుడు. ఆయన మోనో యాక్టింగ్ లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధులు. కుటుంబ బంధుత్వంతో పాటు జానకి గారి అక్క రాంప్రసాద్ గారి అన్నయ్యని పెళ్లి చేసుకోవడంతో ఆ ఇంటికి ఆమె కోడలుగా వెళ్లడంతో వారి కుటుంబ అనుబంధం మరింత బలపడింది. అయితే ఒకరోజు రాంప్రసాద్ గారి తండ్రి జేబు నుంచి రాంప్రసాద్ గారి ఫోటో కింద పడింది. అది చూసి జానకి గారు ఎంతో ఆకర్షితులయ్యారు. ఆ ఫోటోని తన మామయ్యకి తెలియకుండా తీసి దాచుకున్నారు. మరోవైపు రాంప్రసాద్ గారి తండ్రి నాటకాల్లో నటించే సమయంలో మేకప్ వేసుకోవడానికి కాస్త గ్యాప్ తీసుకున్న సమయంలో ఒక 2-3 నిమిషాలు జానకి గారితో పాటలు పాడించేవారు. ఆ తర్వాత రాంప్రసాద్ గారికి జానకి గారిని పరిచయం చేశారు. రాంప్రసాద్ గారికి పాటలంటే విపరీతమైన ఇష్టం. జానకి గారు చిన్నప్పుడు లతా మంగేష్కర్ గారి పాటలు, ప్రముఖ గాయని మన్లు పీలేల గారు, జిక్కి గారి పాటలు పాడుతూ ఉండేవారు. ఆ సమయంలో చోరీ చోరీ సినిమాలో లతా మంగేష్కర్ గారు పాడిన రసిక్ బల్మా పాటని కొన్ని వందల సార్లు జానకి గారితో పాడించుకుని ఆనందించి మురిసిపోతూ ఉండేవారు రాంప్రసాద్ గారు. ఆయన తన తండ్రితో జానకి గారి గురించి ఒక మాట చెప్పారు. ఈ అమ్మాయి నువ్వు మోనో యాక్టింగ్ చేసేటప్పుడు మధ్యలో 2-3 నిమిషాలు పాటలు పాడించుకోవడానికి వాడుకోవాల్సిన సింగర్ కాదు, వరల్డ్ ఫేమస్ అవ్వాల్సిన సింగర్. ఆమె కోసం మనం ఏదో ఒకటి చేయాలని రిక్వెస్ట్ చేయడంతో రాంప్రసాద్ గారి తండ్రి చెన్నైలో ప్రసిద్ధ ఏవిఎం స్టూడియోకి ఒక లేఖ రాశారు. మీ సినిమాల్లో పాటలు పాడించుకోవడానికి మంచి సింగర్ అవసరమైతే మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా పాడుతుందని. వారి నుంచి పిలుపు రావడం, చెన్నైలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ సుదర్శన్ గారితో పనిచేసే అవకాశం జానకి గారికి రావడం జరిగింది. అప్పుడు జరిగిన ఆడిషన్ లో కూడా ఆమె రాంప్రసాద్ గారికి ఎంతో ఇష్టమైన రసిక్ బల్మా పాటనే పాడడం విశేషం. 1957లోనే జగ్గయ్య గారి హీరోగా సావిత్రి గారు జంటగా నటించిన ఎమ్మెల్యే అనే సినిమాలో పాడడం ద్వారా తెలుగులో కూడా అవకాశాన్ని దక్కించుకున్న జానకి గారు ఆ తర్వాత రోజుల్లో సంగీత సామ్రాజ్యాన్ని ప్రఖ్యాత గాయనిమని పి సుశీల గారికి ధీటుగా దున్నేశారు. ఎంతలా అంటే ఒక ప్రోగ్రామ్ లో జానకి గారి పెర్ఫార్మెన్స్ చూసిన సుశీల గారి తండ్రి మా అమ్మాయికి ఏమాత్రం తీసుకోకుండా అత్యద్భుతంగా పాడుతున్నావమ్మా, నువ్వు గొప్ప సింగర్ అవుతావని ఆశీర్వదించారు. ఆయన దీవెనలకు తగ్గట్టే కొద్ది రోజుల్లోనే వందలాది పాటలు పాడే అవకాశాలు దక్కించుకున్న జానకి గారు రాంప్రసాద్ గారిని మాత్రం నిరంతరం ఆరాధిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఆయన కూడా జానకి గారిని, ఆమె పాటలను కూడా అమితంగా ఆరాధించేవారు. అలా వారిద్దరూ 1959లో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే ఈ లోపు రాంప్రసాద్ గారికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో బంధువులైన జానకి గారు కూడా ఆయన చూసిన కొన్ని పెళ్లి చూపులకి ఆయనతో పాటు వెళ్లారట. పెళ్లికి ముందే కాకుండా పెళ్లి తర్వాత కూడా జానకి గారిని, ఆమె గొంతుని ఆరాధించడం అలాగే కొనసాగించిన రాంప్రసాద్ గారు దాదాపుగా జానకి గారి ప్రతి సాంగ్ రికార్డింగ్ లో ఆమెకు తోడుగా ఉండటమే కాకుండా ఆమెని అన్ని స్టూడియోలకి తిప్పడం, ఆమెని సౌకర్యవంతంగా చూసుకోవడం కోసమే తన జీవితాన్ని కేటాయించి తనకున్న ప్రేమని ఏ భర్త చాటుకోని విధంగా గొప్పగా చాటుకున్నారు. మొత్తం 20 భారతీయ భాషల్లో 48,000కు పైగా పాటలు పాడిన జానకి గారు 4 జాతీయ అవార్డులతో పాటు 33 రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అవార్డులు, తమిళనాడు కలైమామణి అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డులతో పాటు మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 12 నంది అవార్డులు కూడా ఉన్నాయి. వాటిలో 10 నందులు సినిమా పాటలకు రాగా 2 నందులు టీవీ సీరియల్ పాటలకు రావడం విశేషం. ప్రఖ్యాత గాయని పి సుశీల ట్రస్ట్ నేషనల్ అవార్డ్స్ లో మొట్టమొదటి అవార్డును కూడా జానకి గారే అందుకోవడం గమనార్హం. క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్ అని, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని, గాన కోకిల అని, జానకమ్మ అని అభిమానులతో పిలిపించుకున్న జానకి గారు ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడు అవ్వడానికి కూడా ప్రధాన స్ఫూర్తి అని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఇన్ని వేల పాటలు పాడిన జానకి గారికి తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. అయినప్పటికీ ఎప్పుడు ఎక్కడా తెలియకుండా తన ప్రాణం పెట్టి పాటలు పాడేవారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడే జానకి గారు ఇళయరాజా గారికి కొన్నాళ్ల పాటు పాటలు పాడలేదు. వారి మధ్య వచ్చిన చిన్న విభేదమే దానికి కారణం. ఆ తర్వాత ఇళయరాజా గారు పలుమార్లు నువ్వు పాడకపోతే నా పాటలు చెడిపోతున్నాయని బ్రతిమాలడంతో మళ్ళీ పాటలు పాడారు. అలాగే మహానటి సావిత్రి గారికి ఎక్కువగా పి సుశీల గారే పాటలు పాడేవారు. ఒకసారి
జానకి గారితో ఒక సినిమాలో పాటలు పాడించగా ఆ పాట చాలా బాగా వచ్చినప్పటికీ సావిత్రి గారు నాకు ఆ వాయిస్ వద్దు, సుశీల గారి గొంతే కావాలని చెప్పడంతో ఆ పాటని రీషూట్ చేశారు చిత్ర బృందం. ఆ విషయం తెలిసిన జానకి గారు ఆ తర్వాత ఎన్నోసార్లు సావిత్రి గారి సినిమాలకు పాడే అవకాశం వస్తే సావిత్రి అయితే నేను పాడనని మొహం మీదే చెప్పేసేవారు. కొన్నాళ్ల తర్వాత చిత్ర నిర్మాతల కోసం మళ్ళీ పాడారు. జానకి గారు ఎలాంటి పాటనైనా అత్యద్భుతంగా పాడేవారు. ప్రత్యేకించి క్లబ్ సాంగ్స్ అయితే ఆమె లాగా సెక్సీగా పాడడం, నవ్వడం, ఒక రకంగా మూలగడం లాంటివి వేరే ఏ సింగర్ కి సాధ్యం కాని విధంగా పాడేవారు. హీరోయిన్ యమున గారు నటించిన మౌన పోరాటం అనే సినిమాకి సంగీత దర్శకత్వం కూడా వహించి ప్రముఖ నటి భానుమతి గారు, గాయని పీలీల గారి తర్వాత ఆ ఘనత అందుకున్న 3వ తెలుగు మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. 2016లో ఇక సినిమాల్లో గాని స్టేజ్ మీద గాని పాటలు పాడనని ప్రకటించిన జానకి గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి పిన్నాడి అనే సినిమాకి పాడిన పాటే ఆమె పాడిన ఆఖరి పాటగా చెప్పుకోవచ్చు. ఈ పాట 2018 డిసెంబర్ 31న రిలీజ్ అయింది. జానకి గారి దంపతులకి ఒకే ఒక కుమారుడు మురళీకృష్ణ ఉన్నారు. ఆయన వివాహం ఉమ్మగారితో ఎంతో ఘనంగా జరిగింది. వారి దంపతులకి కుమార్తెలు అమృతవర్షిని, అప్సరా ఉన్నారు. అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ లో అమృతవర్షిని విషాదకరమైన రీతిలో అమెరికాలో ఉండగా మరణించారు. జానకి గారు పాటల్లో మేట్ అయినప్పటికీ వంట మాత్రం రాదు. పెళ్లైన కొత్తలో ఆమె అత్తగారే వంటతో పాటు మిగతా ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేవారు. ఆ తర్వాత తన కుమారుడికి వివాహం అయ్యాక తన కోడలు ఉమా మొత్తం చూసుకునేదని చెప్పేవారు జానకి. అయితే కుమారుడికి కోడలికి వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. కోడలు మరో వివాహం చేసుకున్నారు. అలాగే జానకి గారి కుమారుడు కూడా గుండెపోటుతో 2026 జనవరి 22న మరణించారు. కుమారుడి మరణం జానకి గారిని ఎంతగానో కుంగదీసింది. 1997లో జానకి గారి భర్త రాంప్రసాద్ గారు మరణించాక ఆయన బాధ్యతలు తాను తీసుకుని తల్లి కోసం తన కెరీర్ ని కూడా వదిలేసి ఆమెతోనే తన జీవితం గడిపారు మురళీకృష్ణ. జానకి గారిని సినిమా షూటింగ్లకి తీసుకువెళ్లడం, విదేశాలకి లేదా వివిధ పట్టణాల్లో స్టేజ్ షోలకి తీసుకువెళ్లడం, ఆమె బాగోగులు చూసుకోవడం, ఎంతో బాధ్యతగా ప్రేమగా చూసుకునే ఆయన 65 ఏళ్ల వయసులో తనకంటే 5 నెలల ముందే మరణించడం జానకి గారి జీవితంలో పెను విషాదాన్ని నింపింది. అంతేకాకుండా కుమారుడి వైవాహిక జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు కూడా ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాయి. జానకి గారి కోడలు ఉమా గారు దేశంలోనే పేరు మోసిన కూచిపూడి మరియు భరతనాట్యం డాన్సర్ కూడా. ఆర్థికంగా కూడా ఎంతో మంచి స్థాయికి చేరుకున్న జానకి గారు చెన్నైలో వేరే ఏ సింగర్ కి లేని విధంగా ఆ రోజుల్లోనే ఒక పెద్ద విల్లా కొని ఆ తర్వాత కాలంలో 4 కోట్లకు అమ్మేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో మరో విల్లా కొనుక్కున్నారు. లతా మంగేష్కర్ గారి గొంతు నా గురువని వినమ్రంగా చెప్పే జానకి గారికి చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అనేదే ఉండేది కాదు. కొన్ని సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పిన జానకి గారు తన భర్త చనిపోయాక ఒక హిందూ సాంప్రదాయంలో ఉండే భారతీయ స్త్రీ పాటించవలసిన అన్ని నియమాలు పాటిస్తూ ఎప్పుడు బొట్టు పెట్టుకోకుండా తెల్లచీర మాత్రమే కట్టుకొని అలంకరణలకు దూరంగా ఎంతో హుందాగా ఆమెను గుర్తు చేసుకుంటే ఒక ప్రత్యేకమైన రూపం గుర్తొచ్చేలా చేశారు. అలాగే ఎంతో మంది ఇప్పటి పిల్లలు కూడా తన పాటల్ని ఆరాధిస్తూ మీరంటే మాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని, నన్ను అభిమానించే వారి వల్ల మాత్రమే తాను ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని వేల పాటలు పాడగలగానని చెప్పారు. మీరంటే మాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని, నన్ను అభిమానించే వారి వల్ల మాత్రమే తను ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని వేల పాటలు పాడగలిగానని చెప్పారు. అయితే తనని అభిమానించేవారు ఫోన్ చేసి మాట్లాడుతూ నేను ఎక్కడ ఎలా పాడానో, ఎలా నవ్వానో, ఎలా ఏడ్చానో ప్రతి విషయం గురించి విశ్లేషిస్తూ చెప్తూ ఉంటారని, అంత పిచ్చిగా ప్రేమిస్తారని, అసలైన రసికత్వం అంటే, కళారాధన అంటే అదేనని చెప్పారు. పద్మభూషణ్ అవార్డుని తిరస్కరించిన ఏకైక గాయనిగా నిలిచి తనకి సముచిత గౌరవం భారతరత్న మాత్రమే అని చెప్పిన జానకి గారికి భారతరత్న ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె అసలుసలైన భారతరత్నమే. 88 ఏళ్ల వయసులో 2026 జూలై 11న స్వర్గస్థులైన జానకమ్మ ఇప్పటికే అక్కడికి చేరుకున్న లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి అందరు సంగీత దిగ్గజాలతో కలిసి స్వర్గంలో ఉన్న అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.